హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే ఒక మైక్ని గురించి చూడబోతున్నాం. లాస్ట్ టైం మనం వచ్చి బోయా మైక్ని వచ్చి అన్బాక్స్ చేస్తాం. మీరు అది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పైన కార్డులో ఇస్తాను, చూసేసి వచ్చేయండి. ఇదేంటంటే అది వచ్చి ఫుల్ అండ్ ఫుల్ చైనీస్ మేడ్ కదా. మనం చాలామంది అనుకుంటున్నారు బైక్ ఆ చైనీస్ అనే వస్తుంది. దానికోసం ఏం చేస్తారంటే ఇప్పుడు అహూజా అని ఒక బ్రాండ్ తెలుసు మీకు. వాళ్ళు వచ్చి ఆగస్ట్ మంతే వచ్చి ఒక లావియర్ మైక్ని ఇంట్రడ్యూస్ చేశారు మన ఇండియాలో. అహూజా వచ్చి ఫుల్ అండ్ ఫుల్ ఇండియన్ మేడే. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు చైనా ప్రోడక్ట్ వద్దు, ఫుల్ అండ్ ఫుల్ ఇండియన్ ప్రోడక్టే కావాలనే వాళ్ళకి ఈ మైక్ని వచ్చి అన్బాక్స్ చేసి చూడబోతున్నాం. దానికి ముందు ఈ ఛానల్ మీరు కొత్త అయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంటే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్ చేయండి. రెండు వీడియో లోపల వెళ్తాం. నేను ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో కొన్నాను. మీరు ఆ ప్యాకింగ్ చూడవచ్చు. ప్యాకింగ్ వచ్చిందే ఎట్టే వచ్చింది. వెనకాల వచ్చి ఒక ఇన్వాయిస్ పెట్టి వచ్చింది. ప్యాకింగ్ అంతా నాకు తెలిసి బాగానే లేదు. అదే వర్స్ట్ ప్యాకింగ్ అనే చెప్పాలి. మనకి ప్యాకింగ్ ఎట్లా ఉంటే ఏమి, లోపల ఉండే ప్రోడక్ట్ బాగుంటే చాలు. ఫస్ట్ దీన్ని వచ్చి అన్బాక్సింగ్ నైఫ్ ఎత్తి అన్బాక్స్ చేస్తాం. లోపల మనకు ప్రోడక్ట్ సేఫ్గా వచ్చిందా లేదా అని. ఎందుకంటే ప్రోడక్ట్ వచ్చి జార్ఖండ్ నుంచి వచ్చిందని చూసాను. అదే షిప్పింగ్ అడ్రస్ వచ్చి జార్ఖండ్ నుంచి వచ్చింది. దానివల్ల కూడా ప్యాకింగ్ ఇట్లాగా అయి ఉండొచ్చు. లోపల బాగుంటే చాలు మనకి ప్రోడక్ట్. ఫుల్గా టేప్ వేసి అతికిచ్చున్నారు. దానివల్ల కూడా ఇట్లాగా అయిండొచ్చు. బాగా టైట్గా టేప్ వేసిన వల్ల. మనం ఇప్పుడు అన్బాక్సింగ్ నైఫ్ ఎత్తి పక్కన పెట్టేసి లోపల ఎట్టుందని చూస్తాం. ఫ్రంట్లో వచ్చి అహుజా వేసింది. నెక్స్ట్ మోడల్ నేమ్ MTP-20. నెక్స్ట్ మైక్ ఫోటో వేస్తున్నారు. నెక్స్ట్ దాన్ని ఏమేమంతా కనెక్ట్ చేయవచ్చేస్తున్నారు. సైడ్లో వచ్చి కాలర్ టైప్ క్లిప్ అదన్నీ వేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చి MRPA మ్యానుఫ్యాక్చరింగ్, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని వేస్తున్నారు. సైడ్లో వచ్చి ఏమేమి ప్రోడక్ట్స్తో వచ్చి ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అని వేస్తున్నారు. నెక్స్ట్ మంచిది ఏంటంటే ఇది వచ్చి ఫుల్ అండ్ ఫుల్ మేడ్ ఇన్ ఇండియానే. ఎందుకంటే ఇప్పుడు బైకాట్ చైనీస్ అని చెప్తున్నారు కదా. మనం దీనికి ముందు వచ్చి బోయా మైక్ని అన్బాక్స్ చేస్తాం. సో ఫుల్ అండ్ ఫుల్ ఇండియన్ మేడే కావాలని చాలామంది అనుకుంటారు. దానికోసమే ఈ మైక్ని రంపించి అన్బాక్స్ చేస్తున్నాను. బాక్స్ లోపల వచ్చి ఒక పౌచ్ ఇచ్చున్నారు. పౌచ్లో ఒక కవర్ వేసి కవర్ లోపల మనకి మైక్ అనేది ఇచ్చున్నారు. ఇది వచ్చి విండ్ షీల్డ్. నెక్స్ట్ వచ్చి మన కంప్యూటర్ కెమెరాతో కనెక్ట్ చేసి ఒక పిన్ ఇచ్చున్నారు. వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఆ క్లిప్ చూడండి. మనం పోయేలా చూస్తే ఆ క్లిప్ అనేది తనిగా ఇచ్చున్నారు. దీంట్లో వచ్చి కరెక్ట్గా దాంతోనే ఫిక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ కనెక్టింగ్కి వచ్చి అదే ఎట్టయినా చాలా 5 మీటర్స్ లెంత్ ఉంది. దాన్ని వచ్చి టై చేసి పెట్టేదానికి ఒక ప్లాస్టిక్లో టై లాగా అదే వైర్ టై అనేది ఇచ్చున్నారు. ఇంకోటి దీంట్లో మంచిది ఏంటంటే వచ్చి వైర్ క్వాలిటీ వచ్చి సూపర్గా ఉందని చెప్పాలి. ఇదన్నీ సైడ్ పెట్టేసి మనం ఇప్పుడు మైక్ గురించి ఫుల్ అండ్ ఫుల్గా చూస్తాం. వైర్ క్వాలిటీ చాలా థిక్గా ఉంది. నెక్స్ట్ సూపర్గానే ఉంది. ఇప్పుడు మీరు చూడవచ్చు ఆ థిక్ అనేది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. సూపర్గా ఉంది. బాగా డ్యూరబుల్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఫుల్ రివ్యూ కావాలంటే అడగండి. నేను ఒక 2 months యూస్ చేసేసి చెప్తాను. ఎంతమంది కింద కమెంట్ చేస్తారో అంత లోపల నేను రివ్యూ అనేది వేస్తాను. నెక్స్ట్ వచ్చి మనకి నెక్ బ్యాండ్ లాగా ఒకటి ఇచ్చున్నారు. ఇప్పుడు మనం క్లిప్ లేకుండా ఇది వచ్చి ఫుల్ అండ్ ఫుల్ అదే నెక్లో తగిలించుకొని మనం టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టై క్లిప్ వేరే కూడా ఇచ్చున్నారు. ఇదన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ బ్యాగ్ని చూస్తాం. బ్యాగ్ క్వాలిటీ అంతగా లేదనే చెప్పాలి. అదే తిన్నగా ఉంది. బోయాలో చూస్తే కొద్దిగా థిక్గానే ఉంది. దీంట్లో వచ్చి తిన్నగా ఉంది. ఇప్పుడు విండో షీల్డ్ క్వాలిటీ, నెక్స్ట్ విండో షీల్డ్ క్వాలిటీ వచ్చి సూపర్గానే ఉంది. మనం దాంట్లో ఫిక్స్ చేసేస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను. విండో వచ్చి ఫుల్ అండ్ ఫుల్ కవర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఈ బాక్స్లో వచ్చే కంటెంట్. చూసారు కదండి అన్బాక్సింగ్ వీడియో ఎట్టు ఉందని. ఇప్పుడు నేను అహూజా మైక్నే వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ ఆడియో క్వాలిటీ ఎట్టుందని మీరే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ రికార్డ్ చేసిందంతా వచ్చి నా ఎట్టంటే ఇప్పుడు నా ఇయర్ ఫోన్స్తోనే రికార్డ్ చేస్తున్నాను. ఏంట్రా ఇయర్ ఫోన్ అంటే MI బేసిక్స్ ఉంది కదా, ఆ ఇయర్ ఫోన్స్తోనే వచ్చి నేను ఫుల్ అండ్ ఫుల్ నా ఆడియో రికార్డింగ్ అంతా ఉంటుంది. నేను ఒక మంచి క్వాలిటీలో మైక్ తీయాలని ఫస్ట్ వచ్చి ఒక బయో మైక్ని వచ్చి తీసాను. అది మీరు చూడకపోతే కింద ఉండే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను,
మీరు చూసేసి వచ్చేయండి. నాకు అది అంతగా సాటిస్ఫాక్షనే లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అది ఒక 800 అంటే అదే దాదాపు ఒక 800 ఇచ్చి తీసాను. ఆ క్వాలిటీ వచ్చి అంతగా లేదు. దాంతో వేరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం డిఎస్ఎల్ఆర్కి అంతా పెట్టాలంటే ఇప్పుడు కింద వచ్చి ఒక కండెన్సర్ లాగా వస్తుంది. మీరు ఆ వీడియో చూసుంటే తెలుస్తుండొచ్చు. దాంట్లో అంతా మనం ఒక సెల్ లాగేయాలి. ఈ మైక్ వచ్చి అట్లాగంతా లేదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లేనే, ఏ సెల్ ఏదంతా లేదు. ఇక్కడ ఇచ్చున్నారు కదా అంతే అండి. జస్ట్ మనం క్లిప్ చేసి ఫోన్లో అయినా కెమెరాలో అయినా జస్ట్ ప్లగ్ అండ్ ప్లే చేస్తే చాలు, ఆడియో అనేది వచ్చి రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ సెల్ అదంతా అదే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బోయే మైక్ అయితే ఇప్పుడు ఎక్స్టర్నల్ సెల్ అంతా వేయాలి. ఇప్పుడు ఆ సెల్ ఖాళీ అయిపోతే మనం వచ్చి ఇంకా సెల్ అంతా కూడా అది వచ్చి కాస్ట్ అనేది ఎక్కువగా కూడా పెరగవచ్చు. ఈ మైక్ వచ్చి నాకు దాదాపు 779 పడింది. మీరు ఈ మైక్ని కొనాలంటే బెస్ట్ బై లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే దాన్ని క్లిక్ చేసి వచ్చి ఇప్పుడు రేట్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గ్రేట్ ఇండియన్ సెల్ జరుగుతుంది కదా, దానివల్ల కూడా రేట్ వచ్చి తగ్గిండొచ్చు. నేను చూసేటప్పుడు వచ్చి నేను తీసేటప్పుడు 777కి నేను తీసాను. ఈ ఆడియో క్వాలిటీ అదే ఫ్రెండ్స్, ఈ ఆడియో క్వాలిటీ ఎట్టుందని మీరు కింద ఉండే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఈ ఆడియో క్వాలిటీ ఎంత క్లీన్గా ఉందని. నేను ఇప్పుడు ఎందుకు అవుట్డోర్లో తీస్తున్నాను అంటే ఇది వచ్చి 5 మీటర్స్ లాంగ్ ఉంది ఈ వైర్. ఇది ఎందుకు యూస్ అవుతుంది అంటే ఇప్పుడు బ్లాగర్స్ అంతా ఉంటారు కదా, ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారు దానికి వాళ్ళకంతా యూస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ వచ్చి బయటలో అవుట్డోర్లోనే షూట్ చేస్తారు. దానికోసమే నేను వచ్చి బోయే మైక్నో కానీ ఈ బైక్నో కానీ వచ్చి నేను అవుట్డోర్లోనే షూట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి నా సరౌండింగ్ నాయిస్ అంతా ఎంత ఉందని కూడా అది పిక్ చేస్తుందా లేదా అని కూడా కింద ఉండే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఏ ఆడియో సాఫ్ట్వేర్ అంతా యూస్ చేయను, నా నాయిస్ని క్యాన్సిల్ చేసేదానికి. నేను అట్టే రా ఫుటేజ్నే వచ్చి నేను వేస్తున్నాను. అది ఎట్టా అవుట్డోర్ నాయిస్ అంతా పిక్ చేస్తుందా లేదా అని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్ అంతా ఇప్పుడు వేరే యాప్ థర్డ్ పార్టీ యాప్ వల్ల మీరు క్యాన్సిల్ చేస్తే అది ఇంకా కూడా క్లీన్గా కట్ అవ్వచ్చు సరౌండింగ్ నాయిస్ అంతా. ఇదే ఫ్రెండ్స్, ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చుంటే లైక్ షేర్ చేయండి. మర్చిపోకుండా కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవ్వాలి కదా, మీరు సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేస్తేనే మన ఛానల్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. అప్పుడే నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ అండ్ ఫుల్ నా మనీ వేసే నేను తీస్తున్నాను, దానివల్ల కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి అంతా రివ్యూ యూనిట్స్ అంతా వస్తాయి, మన ఛానల్కి అట్టంతా కాదు. మన మనీ వేసి మీకోసమే నేను ఈ వీడియోని మేక్ చేస్తున్నాను. మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. వీడియో మీకు ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే వ్లాగ్ చేస్తున్నారు అంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో ఈ మైక్ని గురించి వాళ్ళు తెలుసుకుంటారు. మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాగే ఇంకో వీడియోలు చూస్తున్నాను. అంతవరకు బాయ్ ఫ్రమ్ పవన్.